అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే భావనతో ఉండేది కమ్మ సామాజిక వర్గం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కమ్మ కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే కొరండ్ల బుచ్చయ్య చౌదరి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో దగ్గుపాటి పురంధేశ్వరి పలువురు వక్తలు మాట్లాడుతూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని భావించే కమ్మ సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని మన సామాజిక వర్గం వారు మిగిలిన వారిని కులం మతం తేడా లేకుండా ఒకే తాటిపైకి తెచ్చి కమ్మ సామాజిక వర్గంతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించడమే కాక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని అన్నారు. తమ కమ్మ కులం ఒక గొప్పతనాన్ని ఇప్పటి యువతకు తెలిపారు. అలాగే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాను కమ్మ కులంలో జన్మించినందుకు, అలాగే సమాజంలో ఉన్న మిగతా కులాలు మతాలను గౌరవిస్తూ వచ్చినందుకే తనకు తన కులానికి సమాజంలో ఇంతటి గౌరవం దక్కింది అని అన్నారు. ప్రపంచంలో కమ్మవారు తెలుగువారు ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు పడ్డ ఆనందం మునుపు ఎన్నడూ లేని విధంగా ఉంది అని అన్నారు. జోగేశ్వరరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా కమ్మ కులంలో ఉన్న వ్యాపారస్తులు పడ్డ కష్టాలు కేవలం కమ్మ కులంలో పుట్టడం వల్ల అనే విధంగా అనేక ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఇబ్బందులు పడడం కారణంగానే ఈ రోజు ఇంతటి ఘన విజయానికి కారణమని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో నెక్కంటి శ్రీనివాస్, వెలగ కోటేశ్వరరావు, మెర్ల మురళీధరరావు, బెజవాడ వెంకట్రావు, బొడ్డు వెంకటరమణ చౌదరి, గున్నం చంద్రమౌళి, చలికి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను అసలు విరమించుకుందామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే వెంకటేశ్వరరావు గారు అప్పటికే నేను రిటైర్ అయిపోతున్నాను, 35 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉన్నది, ఇంకా నేను చేయవలసింది లేదు అని కాదు, కానీ నేను విరమించుకోవాలి అని చెప్పి వారి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా విరమించుకుందామని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. కానీ పెద్దలు వెంకయ్య నాయుడు గారు లేదమ్మా, నువ్వు రావాలి, నువ్వు ఉండాలి, ఇంకొంతకాలం పాటు నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి వారి తెలియజేయడంతో, వారి ప్రోద్బలంతో నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా చక్కగా నన్ను గౌరవించింది, ఆదరించింది కూడా. అయితే వీటన్నింటి వెనుక అటు పార్లమెంట్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేను పెట్టించగలిగిన, లేదా వారి శత జయంతిని పురస్కరించుకుని వారి పేరు మీద 100 రూపాయల నాణాన్ని నేను తీసుకురాగలిగిన, ప్రతి ఒక్క విషయం వెనుక కూడా నా తండ్రి ఆశీర్వాదాలు ఖచ్చితంగా నాకు ఉన్నాయని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే ఎంత పోరాటం చేయవలసి వచ్చిందో బయటికి చెప్పుకోలేం, కానీ అనుభవించాను కాబట్టి నాకు తెలిసినటువంటి అంశాలు. అయితే రామారావు గారి గురించి నేను కొత్తగా ఇవాళ మీకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావించడం లేదు. ఎందుకంటే అది సూర్యుడికి దీపం చూపించినట్లే వారి జీవితంలోని ప్రతి అంశం, ప్రతి పేజీ, ప్రతి పదం, ప్రతి అక్షరం కూడా మీ అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో ఒకంత నేను సాహసం చేయడమే అవుతుందని చెప్పి నేనైతే భావిస్తాను. అయినప్పటికీ మద్రాసీయులుగా పరిగణించబడుతున్నటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నదని, ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, భాషలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి తెలియజేస్తూ తెలుగు వారికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వారు నందమూరి తారక రామారావు. మన బాధ్యత కమ్యూనిటీకి సంబంధించి ఎందరో మహానుభావులు మన జాతిలో ఇవాళ ఎవరో ఇస్తే ఆయాసంగా వచ్చింది కాదు. బ్రిటిష్ కాలం నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసిన యోధులు ఉన్నారు. పారిశ్రామికవేత్తలుగా, విద్యావేత్తలుగా, సినిమా రంగంలో, అన్ని రంగాల్లో మన జాతి ముందుకెళ్ళింది. ఇవాళ కొంతమంది అంటారు ఏదో తెలుగుదేశం వచ్చిన తర్వాత కాదు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కాదు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే పారిశ్రామికవేత్తలు ఎదురువారు కమ్మవారు. ఒక విద్యా విధానానికి నాంది పలికిన వాళ్ళు, సంస్కరణకు నాంది పలికిన వాళ్ళు తొప్పురాని రామస్వామి చౌదరి గారు. కమ్మ బ్రాహ్మణులు తయారు చేసి సంస్కృతం నేర్చుకోవాలని చెప్పిన వ్యక్తి. అలాగే కొత్త బాలయ్య చౌదరి గారు, ములపూడి తిమ్మరాజు గారు కమ్మవారి చరిత్రను నిష్ఠితం చేసి మనందరికీ కూడా ఒక వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. విద్యకి ప్రాముఖ్యత కల్పించి గుంటూరు జిల్లాలో ప్రైవేట్ రంగంలో విద్యారంగాన్ని ఏర్పాటు చేసిన వారు కుప్పస్వామి చౌదరి గారు. అప్పటి వరకు కేవలం మిషనరీస్, విద్యా వైద్య విషయంలో మిషనరీస్ ముందుండి, కానీ కమ్మవారిని ముందుకు నడిపి కమ్మ జాతి గౌరవం గుర్తింపు తెచ్చింది కుప్పస్వామి చౌదరి గారు. ఇవాళ ఇందాక వెంకటరావు గారు చక్కగా చెప్పారు, మళ్ళీ నేను వెనక్కి వెళ్తాను.
నేను వారిని కోరేది ఒకటి, ఎక్కడెక్కడ కమ్మవారు ఉన్నారో నిక్షిప్తంగా అవసరం ఉంది, బుక్ రావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సంఘం కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతూ వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి చెప్పాల్సింది ఈ యొక్క కార్యక్రమాలు ఏంటంటే స్కాలర్షిప్లు అందరికీ అప్పటి నుంచి కూడా దగ్గర సుమారుగా 2 కోట్ల రూపాయల వరకు స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం కూడా 15 నుంచి 20 లక్షల వరకు మనం ఇవ్వటం జరుగుతుంది. మన వాటికి 65%, మిగిలిన వాటికి 35% ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మన చంద్రబాబు గారి పిలుపుని అనుసరించి విజయవాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఏంటంటే అందరి సహాయ సహకారాలతో మనం 10 లక్షలు దానికి మన సంఘం నుంచి ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి ఐకమత్యంతో ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ముందు అనుకుంటూ అవన్నీ సాఫల్యం చెందాలని ఆ భగవంతుని వేడుకుంటూ మన సంఘం యొక్క మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు ఈ సన్మాన కార్యక్రమానికి మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గోవిందరాజు గారు ఈ ప్రపోజల్ పెట్టిన వెంటనే వీరికి ఈ మన సన్మాన కార్యక్రమం చేయాలన్నంటనే కేవీ రావు గారు స్పందించి ముందుకొచ్చి చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేసి ఇది చేశారు. వారు వస్తే బాగుండేది, ఈరోజు వారు రాలేదు. ముఖ్యంగా మన నాయకులు ఆల్రెడీ వర్క్లో దిగిపోయారు. పురంధరేశ్వర గారు ఆల్రెడీ మన కొవ్వూరు భద్రాచలం లైన్ గురించి టేకప్ చేసి రైల్వే బోర్డు చైర్మన్కి లెటర్ రాసిన ఫైల్ అన్ని కదల్ని. కొవ్వూరు భద్రాచలం లైన్ అంటే ఏంటంటే మన హైదరాబాద్కి రాజమండ్రికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 130 కిలోమీటర్లు తగ్గిస్తుంది. విజయవాడతో అవసరం లేకుండా మనం డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు ఆ రైల్వే లైన్ సాకారం కాబోతుంది. వారికి మరొక్కసారి మరిన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఎక్కడికక్కడే ఇంచేదంటే మన కమ్మవారు అంటే అందరిని ఆదరిస్తాం, అందరిని అభిమానిస్తాం. ఆ యొక్క పరిచయాలతో అన్ని కులాల యొక్క అన్ని మతాల యొక్క మరి వారి యొక్క సహకారాన్ని మరి నాకు తీసుకొచ్చి అత్యంత మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నికృష్టుడు అలా చేసినందువల్లనే ఆ పట్టుదల మన వాళ్ళందరిలో కూడా వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి అటువంటి పరిస్థితి మళ్ళా ఇప్పుడు రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా మరింత ఐకమత్యంగా ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ సమనీయంగా మనవి చేస్తూ మరి ఈ రోజున మరి ఇక్కడికి వచ్చినటువంటి మన సోదరిమణి పురంధేశ్వరి గారు వారి యొక్క సహకారంతో బుచ్చి సౌరు గారు అదేవిధంగా ఎంతో మంది ఇంకా మనకి అతిరథ మహారథులు అందరూ కూడా మన కమ్మ సోదరిమణులు వారి అందరి సహకారంతో మరింత మనందరం కలిసి ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ నేను